రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మోదీ కేబినెట్ లో తెలంగాణ నుంచి ముగ్గురికి అవకాశం దక్కే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఒకరికైతే కేబినెట్ మంత్రిగా, ఇద్దరికి సహాయ మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే గెలిచిన 8 మందిలో 7 ఎంపీలు మాత్రం మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. వీరిలో ముగ్గురికైతే ఖచ్చితంగా ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి. కేబినెట్ లో ప్రధానంగా ముఖ్యంగా మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా తెలుస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. వ్యాప్తంగా మరి 17 స్థానాల్లో మరి కాంగ్రెస్ 8 ఎంపీ అభ్యర్థులు గెలవగా మరొక 8 అభ్యర్థులు బీజేపీకి సంబంధించిన వాళ్ళు గెలిచారు. ఇక కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తున్న అధికారంలోకి చేపడుతున్న నేపథ్యంలో ఈ రోజు మరి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక దీంట్లో మరి ప్రధానమంత్రి కేబినెట్ లో ఎవరెవరికి కేబినెట్ మంత్రి పదవులు దక్కుతాయనే దానిపై కూడా ఇప్పటికే మరి పలు చర్చలు జరుగుతున్నాయి. ఇక మరి ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి మరొకసారి కేబినెట్ మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో పాటు మరి ఇక బండి సంజయ్ ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే రెండోసారి ఎంపీగా గెలిచారు కరీంనగర్ నుంచి. ఇక ఆయన కూడా మరి ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సో ఆయనకు కూడా మంత్రి పదవి వరిస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఇక వీరిద్దరికి తెలంగాణ నుంచి మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం జరుగుతోంది. ఇక అలాగే మరి అదే క్రమంలో ఇక మరి తాజాగా మల్కాజ్గిరి నుంచి గెలిచిన ఈటల రాజేందర్ పేరు కూడా మరి మంత్రి పదవి రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా మరి వీరితో పాటు ఇక ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. అలాగే చేవెళ్ల నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి, వీరిద్దరు కూడా మరి మంత్రి పదవి రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. సో వీరిద్దరిలో ఎవరో ఒకరికి సహాయ మంత్రి పదవి కూడా లభిస్తుందనే ప్రచారం జరుగుతుంది. అలాగే పార్టీలో మరి ఏదైతే మరి కేంద్రంలో అధికారంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడం కావచ్చు, అలాగే దీంట్లో పార్టీ సంబంధించిన పదవి కూడా కీలక పదవి కూడా మరి రాష్ట్రం నుంచి బీజేపీలో ఎంపీలుగా గెలిచిన వారికి ఒకరు కూడా వరిస్తుందనే ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తానికి ఇక ఒకరికి కేబినెట్ పదవి, ఇద్దరికి సహాయ కేంద్ర మంత్రి పదవులు వరించే అవకాశం ఉంది. దాంతో పాటే మరి ఇక పార్టీలో కూడా ఒక కీలక పదవి వస్తుందనే ప్రచారం జరుగుతుంది. సువర్ణ శ్రీనివాస్, అయితే మనం అనుకున్నట్టు బండి సంజయ్కి ఇదివరకు ఉన్న అధ్యక్ష పదవిని తీసేస్తారు. తర్వాత ఆయనకి సరిపడా కీలక పదవి అయితే ఇప్పటిదాకా ఇచ్చింది లేదు. మరి బండి సంజయ్ని ఎక్కువగా కన్సిడర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే మహిళకు అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా మరి డీకే అరుణ కూడా మరి ఆమె కూడా మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆమె జాతీయ స్థాయిలో కూడా ఇప్పటికే మరి ఉపాధ్యక్ష పదవిలో ఉన్నారు. సో దీంట్లో మరి గెలిచిన 8 మందిలో మరి చాలా మంది అయితే మరి కేంద్ర కేబినెట్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. సో దీంట్లో సీనియారిటీ ప్రకారం కావచ్చు, అలాగే ఇప్పటికే పార్టీ పదవుల విషయంలో కావచ్చు మరి ప్రచారం జరుగుతున్న దాని ప్రకారం మరి ముగ్గురికి ముగ్గురు అయితే పార్టీ పదవులు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అదే క్రమంలో బండి సంజయ్ కావచ్చు, డీకే అరుణ కావచ్చు, ఇక ఈటల రాజేందర్ కావచ్చు, వీళ్ళ ముగ్గురికి కూడా మరి పార్టీ పరంగా కీలక పదవులు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే మరి కేంద్ర మంత్రిగా ప్రస్తుతం కిషన్ రెడ్డి కొనసాగుతూనే ఉన్నారు. ఆయనకి మరొకసారి కూడా అదే పదవి కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. సో ఆయనతో పాటు బండి సంజయ్కి కేబినెట్ పదవి ఇస్తారా, లేక పార్టీలో కీలకమైన పోస్ట్ ఇస్తారా అనేది మాత్రం ఈ రోజు తేలే అవకాశం ఉంది. అలాగే మరి ఇక రాష్ట్ర పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పచెప్తారన్న విషయంలో మరి బండి సంజయ్కి కిషన్ రెడ్డి ఇద్దరికి కూడా మరి కేబినెట్ పదవులు ఇచ్చి తర్వాత రాష్ట్ర పార్టీ బాధ్యతలు ఈటల రాజేందర్కి అప్పచెప్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రానికి మరి ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలో ఉంది. రాష్ట్రానికి బీజేపీ తగిన ప్రాతినిధ్యం కల్పించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. ఆ దిశగానే మరి 2 కేబినెట్ పోస్టులు ఇచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. ఒక సహాయ మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఓవరాల్ గా తెలంగాణలో కాంగ్రెస్ ను గట్టిగా ఢీకొట్టేందుకు ఖచ్చితంగా మరి బీజేపీని రానున్న ఎన్నికల్లో కూడా పూర్తిగా అధికారంలో తీసుకొచ్చే దిశగా కూడా మరి కేంద్ర బీజేపీ అధినాయకత్వం అయితే ఆలోచన చేస్తుంది.
సో దాని ప్రకారమే రాష్ట్రానికి కూడా తగిన ప్రాతినిధ్యం కల్పించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. సో మరి గెలిచిన 8 మందిలో మరి సగం మందికి కూడా మరి ఒకవైపు కేంద్ర మంత్రి పదవులు కావచ్చు, అలాగే మరి పార్టీలో కీలక బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.